ప్రేక్షకులకు నమస్కారం. పట్టభద్రులకు నమస్కారం అండి. నా పేరు లగడపాటి వేణుగోపాల్. ఓకే, మళ్ళీ ఈరోజు లగడపాటి వేణుగోపాల్ గారితో మరొకసారి మళ్ళీ కలవడం జరుగుతుంది. మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. మొన్న పార్ట్ 1లో కొన్ని అంశాలు సారు చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని అంశాలు వారు ద్వారా తెలియజేద్దాము. ముందుగా మరి ఈరోజు దాదాపుగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికలు మార్చిలో జరుగుతున్న సంగతి మన పాఠకులు తెలిసిందే. ఈరోజు రేపటితో కూడా ఎన్నికల రెండవ ప్రక్రియ నమోదు ప్రక్రియ పూర్తిగా వస్తుంది. మరి సార్ నువ్వు కూడా కొన్ని విషయాలు అడుగుదాం. నమస్కారం నేను గోపాల్ గారు, ధన్యవాదాలు. నమస్కారం సార్ చెప్పండి, ఏంటి మీరు అంటే బాల్యం మనం చెప్పారు, అసలు మీ కుటుంబ నేపథ్యం, మీ యొక్క విద్యాభ్యాసం కానివ్వండి, తర్వాత మీరు విద్యాభ్యాసం తర్వాత మీరు చేసినటువంటి అది లెక్చరర్స్లో లెక్చరర్గా అనేక 36 సంవత్సరాలు సేవలు అందించారు. 36 సంవత్సరాల కాలంలో మీరు యొక్క చేసిన కృషి ఏంటి, ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, మరి కొన్ని మా పాఠకులు తెలియజేస్తారా? డెఫినెట్గా అండి. మామూలుగా నా విద్యాభ్యాసం బాల్యం ఎక్కడ జరిగిందంటే దంపతి నారాకోడూరులో జరిగిందని చెప్పాము. విద్యాభ్యాసం హై స్కూల్ స్టడీ, ఎలిమెంటరీ స్కూల్ స్టడీ. తర్వాత కాలేజీ విద్యాభ్యాసానికి వచ్చేసరికి విఎస్ఆర్ కాలేజీలో ఎంట్రో 81 to 86 ఎంట్రో ప్లస్ డిగ్రీ చదవడం అనేది జరిగింది విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీలో. తర్వాత ఈ సమయంలోనే మనం ఎస్ఎఫ్ఐలో చేరటం జరిగింది. ఆ ఉద్యమాల బాట పడటం జరిగింది. ఆ రోజు నుంచి మనం దాదాపు దానికి వెళ్ళే ముందు మనం నా గురించి చెప్పే ముందు మన పూర్వీకులు ఇక్కడ నారాకోడూరులో ఏం చేశారు, మా తాత ఏం చేశాడు, మా ఫాదర్ ఏం చేశారు, ముత్తాతలు ఏం చేశారు చూద్దాం. నారాకోడూరు కన్సర్న్ అదంతా కూడా నారాకోడూరు సంబంధించింది. ఇది నారాకోడూరులో దాదాపు లగడపాటి కోటయ్య గారు అని మంచి పేరు దాత కూడా. ఆయన ఈ ఊరు గ్రామానికి దాదాపు 14 సంవత్సరాల పాటు సర్పంచ్గా చేశారు. బోర్డు ప్రెసిడెంట్ ఆయన. వీళ్ళందరూ కూడా దాదాపు మునిస్వామి నాయుడు గారి మద్రాస్ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి మునిస్వామి నాయుడు గారి ఫాలోవర్స్. ఇక్కడ జాగరమౌళి, చంద్రమౌళి గారు వీళ్ళందరూ ఇక్కడ అగ్నాయులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి. తర్వాత ఆయన కొన్ని మామూలుగా దాతగా ఉండటమే కాదు, దేవాలయాలు నిర్మించడం కానీ ఇటువంటివన్నీ చాలా చేశారు వాళ్ళ కుటుంబం కానీ, పిల్లలు కానీ, వాళ్ళు కానీ. అందుకని మాకుంద పేరు అయింది యాక్చువల్గా కుటుంబ నేపథ్యం. ఎందుకంటే ఖర్చు పెట్టి సంపాదించాడు, ఖర్చు పెట్టాడు. చెప్పాను కదా, మైనింగ్ అని, తర్వాత ఇంకోటి ఏమన్నా టొబాకో బయర్స్ అని చెప్పాం. తర్వాత మా తాత వచ్చేసరికి ఆ రోజుల్లో బాగా చదువుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి. ఎలా అంటే ఆయన ఎంఏ ఎల్ఎల్బి లక్నోలో చేశాడు. ఆయన ఎంఏ ఎల్ఎల్బి. ఆయనతో పాటు గట్టేని కోటయ్య గారని చిన్న గాదిలో వీళ్ళిద్దరూ చేశారు. వీళ్ళిద్దరూ కూడా కొత్త రఘురాజు గారి సీనియర్స్ అన్నమాట ఆ రోజుల్లో. తర్వాత ఈయన కొద్ది రోజులు కొల్లూరు స్కూల్లో మాస్టర్గా పనిచేశారు. తర్వాత విఎస్ఆర్ కాలేజీలో కొన్ని రోజులు ఎకనామిక్స్ లెక్చరర్గా చేశారు విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ. తర్వాత నన్నపనేని వెంకటరావు గారు అడ్లమూడి వెంకటప్పయ్య గారి చొరవతో ఆయన్ని కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్గా 2 సంవత్సరాలు చేయించుకున్నారు. ఏదో రాజకీయాల నిజాయితీ పడవడం వల్ల వాళ్ళ రాజకీయాలకు వాళ్ళకి అడ్డుగా ఉంటుందేమోనని ఈయన రిజైన్ చేసి ఇంటికి వచ్చినాడు. ఆ తర్వాత ఇంటికాడే ఉన్నారు చనిపోయిన దాకా. తర్వాత మా తాతయ్య తర్వాత మా నాన్న విషయానికి వస్తే ఈయన కమ్యూనిస్ట్ నేపథ్యం. దాదాపు ఏఎస్ఎఫ్లో చేరాడు. ఇక్కడ హిందూ కాలేజీలో ఈయనకి రోషి గారు, తర్వాత క్లాస్మేట్స్, తర్వాత దంపల్లోనే ఉన్న దాల్పాటి ధర్మారావు గారు. అయితే మనం ఇంత స్నేహం ఉన్నా కానీ వాళ్ళ మధ్య వీళ్ళను మన సొంత పనులకి ఎప్పుడు ఉపయోగించలేదు. రాజకీయాలుగా వాళ్ళ దగ్గర పోయింది లేదు. ఎప్పుడు కూడా ఇంత తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఎప్పుడు మన పనులకు ఉపయోగించుకోవాలి. లేకపోతే మా అందరికి ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఉపయోగించుకున్నట్టు మా కుటుంబం. మేము ఎప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తర్వాత మా ఫాదరు కమ్యూనిస్ట్గా ఉండడం వల్ల దంపల్లో కొంతమంది వ్యక్తులు, మవ్వ వెంకటేశ్వరరావు గారిని, మవ్వ శ్రీనివాసరావు గారు, వీళ్ళు శ్యామసుందర్, మవ్వ శ్యామసుందర్ యొక్క బ్రదర్స్ అన్నలు. అలాగే మాదర సుబ్బారావు గారిని, పొగంటి పాపారావు గారిని, తర్వాత పేరా కృష్ణమూర్తి గారిని, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి పనిచేస్తాను. వెంకటేశ్వర గారు అందరికన్నా పెద్ద వ్యక్తి. ఆయన నాయకత్వం చేస్తూ ఉండేవాళ్ళు. అలా గేడుకొచ్చి తలకి ఎలాగా నాగేంద్రయ్య గారు,
ఆ, కోటేశ్వరరావు గారు, అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే గూడు వెంకటరావు గారు, నారాకోడు విషయానికి వస్తే వీళ్ళందరూ కమ్యూనిటీ నేపథ్యం, వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. మనకి పాత నుంచి కూడా వెనకటి రోజుల నుంచి కూడా ఈయన సర్పంచ్గా ఉండటం వల్ల వీళ్ళ తాత రాజకీయ సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా పలుకుబడి ఉంది. దాన్ని మిళితం చేసి పార్టీని నడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో 82లో ఈయన సర్పంచ్గా ప్రయత్నం చేశారు, పోటీ చేశారు. దాదాపు 121 ఓట్స్ ఎంతో ఓటుతో ఓడిపోయారు. ఎదురుగా బివి శివయ్య గారని మాజీ ఎమ్మెల్యే గారు పోటీ చేశారు. వారు మన ఇళ్లలో తిరిగిన వ్యక్తేను. ఏదో చిన్న పొరపచ్చాలు వచ్చి వేరే గ్రూప్కి వెళ్ళడం అనేది సర్పంచ్గా పోటీ చేశారు. తర్వాత మళ్ళీ నాన్న నిలబడి చెప్పేశాడు అందరూ. అయినా ప్రజలు ఆయన మీద ప్రేమతో మళ్ళా పోటీ చేయమని వచ్చారు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత. వచ్చినప్పుడు ఆయన నేను మాట ప్రకారం నేను నిలబడి అన్నారు. వాళ్ళలోని ఒక వ్యక్తిని ఎత్తుకోమన్నారు, ఆయన గెలిపించుకున్నారు. దాదాపు 600-700 మెజార్టీతో గెలిచాడు. 87లో అనుకుంటాను అది. తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం గెలిచిందో నాన్న రమ్మని రత్తయ్య గారు కోరారు, మైనేని భద్రత్తయ్య గారు, తెలుగుదేశంలో రండి నాన్న మట్టు రానన్నాడు. దీనిలో మధ్యలో ఒకటి జరిగింది ఏంటంటే, అది మనం ఓడిపోయి ఉన్నాం సర్పంచ్ 82లోనే, ఇప్పుడు ఓడిపోయి ఉన్నాం 81లోను. ఓడిపోయి ఉన్నప్పుడు ఒక నెల తర్వాత సమితి ఎలక్షన్ జరిగింది. సమితి ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అంటే నల్లమనేని కోటేశ్వర గారు నిలబడ్డారు అప్పుడు. తర్వాత ఇంకోటి ఇండిపెండెంట్ గా ఉన్నారు, ఎవరంటే ఉప్పల శివరామకృష్ణారెడ్డి. ఇద్దరు వచ్చి కోరారు నాన్న. యాక్చువల్గా వీళ్ళు కొన్ని అడిగారు, దానిలో కోటేశ్వరరావు గారు చెప్పలేకపోయారు సమాధానం. కానీ ఉప్పల శివరామకృష్ణారెడ్డి నేను మీ న్యాయం అయిపోయి ఉండగలను గట్టిగా, ఎవరు పెద్దవాళ్ళు ఎదురు వచ్చినా కానీ అన్నారు. అందుకని ఊరు మద్దతు ఇచ్చాం మేము. దాదాపు మేము ఓడిపోయి ఉన్నాం 121 ఓట్లు. నెలలో జరిగిన ఎలక్షన్ 240 ఓట్లు మెజార్టీ ఇచ్చాం. ఆయన చాలా గౌరవ రెడ్లు. అంటే మా నేపథ్యం, ముఠాల నేపథ్యం, రాజకీయ ముఠాల నేపథ్యంతో ఇది జరుగుతూ వచ్చింది. తర్వాత నా విషయానికి వస్తే, నేను విఎస్ఆర్ కాలేజీలో రాజకీయాన్ని అంటే ఉద్యమాన్ని ప్రారంభించాను. దానిలో 1984లో నేను ఒక రకంగా సిపిఎం నా సభ్యత్వాన్ని తీసుకున్నాను. వాస్తవంగా అదే జరిగింది. తర్వాత దాదాపు 2024 దాకా కొనసాగాను. రాజకీయ నేపథ్యం అది ఉద్యమాల బాట పెట్టాం. వ్యవసాయ కార్మిక సంఘం, విద్యార్థి యువజన, లైబ్రరీ నడిపేవాడిని నారాకోడులో, అన్ని ప్రజా సంఘాల్లో సరిపోయాం. కొంతమంది అంటారు ఏది కౌలు రైతులకి ఏ సంబంధం. తప్పల ఉద్యమాల్లో ఉన్నప్పుడు అన్ని రకాలు చూడాల్సింది. రైతు సంఘంలో చూడాలి, అన్ని చూసాము. అన్ని చూసాం. ఈ నేపథ్యం ఇది మనది. తర్వాత ఇక 10 సంవత్సరాలు మీరు అంటే మీ ప్రస్థానం అంటే ఉద్యోగ ప్రస్థానం అంటే నేను మొట్టమొదటి 1988లో ఎంటర్ అయ్యాను. తెనాలి రెసిడెన్షియల్ కానీ మా ఊరు జాలాది వెంకటరావు గారు అని కెమిస్ట్రీ లెక్చర్గా ఉండేవాళ్ళు, మాకు బ్రదర్ వర్స్ అవుతాడు. ఆయన దగ్గర నేను చేరాను. మొదట చేరి కాలేజీ ప్రిన్సిపాల్గా చేశాను. తెనాలి రెసిడెన్షియల్ కాలేజ్, తెనాలి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని ఉండేది రెసిడెన్షియల్, దాన్ని ప్రిన్సిపాల్గా చేశాను. తర్వాత అది నిలబడలేదు. కొన్ని రోజులకి నేను బీఈడి కోసం వెళ్ళాను. బీఈడి చదివాను మధ్యలో. అది ఎక్కడ చదివానంటే ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో చదివాను. తర్వాత అన్నామలై యూనివర్సిటీ ఎంఈడి చేశాను గుంటూరులో, ఆర్ఆర్ కాలేజ్. తర్వాత చెప్పేది ఏంటంటే, అది ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. తర్వాత రోజుల్లో భారత రెసిడెన్షియల్ ఎన్పిఆర్ గారు, నన్నపనేని పూర్ణచంద్రరావు గారు కాలేజీ అయినా, ఉమామహేశ్వరరావు గారు కాలేజీ అయినా భారత రెసిడెన్షియల్ కాలేజీ ఆడటం అనేది జరిగింది. అది 1 సంవత్సరం నిలబడింది. అది కూడా డిస్టేబుల్ అయిపోయి తర్వాత నేను వివేక్ కాలేజీ ఆడటం జరిగింది. వివేకాలో దాదాపు 9 ఏళ్ళు చేశాను. దాదాపు ప్రిన్సిపాల్గా చేశాను, తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశాను, లెక్చర్గా కూడా చేశాను. మా 2002లో మేము 10th ర్యాంక్ సాధించాం ఎంసెట్లో. అలాగే ఆల్ ఇండియా 55 మెయిన్స్లో సాధించాం 2002లో. మనం మంచిగా సీనియర్ ఫ్యాకల్టీ, ఎంత పెద్దవాళ్ళు ఆ కాలేజీలో ఉన్న ఇంత చిన్న సెంటర్లో మేమే సాధించాం. బాగా అందరూ మేనేజ్మెంట్ కూడా అందరుగా ఉండేది. విద్యా సంస్థల సపోర్ట్ గా ఉండేవాళ్ళు. తర్వాత రోజుల్లో నేను కార్పొరేట్కి వచ్చాను. కొన్ని కారణాల వల్ల కార్పొరేట్కి మారాను. తెనాలి చైతన్యలో చేరాను, తర్వాత గుంటూరు చైతన్య చేరాను, తర్వాత హైదరాబాద్ చైతన్య. ఇలా కొన్ని రోజులు చైతన్య కాలేజీ. మధ్యలో కరోనాకు ముందు
విజ్ఞానం మేడ్చల్లో చేశాను. దాని తర్వాత కామారెడ్డి చేశాను ఓకే. కాలేజీలో. తర్వాత నారాయణ వచ్చాను. ఒక సంవత్సరం ఉన్న దీనిలో చేశాను. దీనిలో నార్సింగి సిఓఈలు అంటారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో చేశాను. ఇది నా ప్రస్థానం అన్నమాట. చైతన్య సంస్థలో కూడా పనిచేశారు. చైతన్యలో దాదాపు 2011 నుంచి 2019 దాకా చేశాను. నారాయణ 2 ఏళ్ళు చేశాను మొత్తం మీద. మధ్యలో ఒక సంవత్సరం నార్సింగ్ కాలేజీలో గవర్నమెంట్ సెక్టార్లో. అయితే మనం గెస్ట్ లెక్చర్ చేస్తాం. అందుకని గెస్ట్ లెక్చర్ భావాలు మనకు తెలుసు, ఇబ్బందులు ఏదో మనకి తెలుస్తా ఉన్నాయి. సార్ ఒక విషయం చెప్పండి. మరి 36 సంవత్సరాలు పనిచేశారు. ఈ 36 సంవత్సరాల కాలంలో ప్రైవేట్ లెక్చర్స్ రంగంలో మీరు పనిచేసినట్టు దాదాపుగా మీరు ఆ ప్రైవేట్ లెక్చర్స్ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? ప్రధాన సమస్య నిన్న విషయం కొన్ని చెప్పాను. ఇంకోటి ఏంటంటే అడ్మిషన్స్ బాగా ఇబ్బంది పడతా ఉంటారు. అడ్మిషన్స్ ఈ టార్గెట్ పెట్టి వాళ్ళు నిలబడ, నేను వద్దట్లా. అడ్మిషన్స్ ప్రైవేట్ సంస్థలైనా ఏనా కానీ నిలబడాలంటే అడ్మిషన్స్ అవసరమే, కానీ వాళ్ళు ఒత్తిడి చేయకూడదు. వాళ్ళు ఐచ్ఛికంగా చేయగలిగితే చేయాలి, లేకపోతే లేదు. లేదంటే వేరే వ్యవస్థను సృష్టించుకోండి, దాన్ని పిఆర్ఓ వ్యవస్థను సృష్టించుకోండి, తెప్పించుకోండి. అంతేగాని మా లెక్చర్సే చేయాలి అనేది భావన తప్పు అనేది నా అభిప్రాయం. అందుకని వాళ్ళు గౌరవంగా పెంచాలంటే ఇటువంటి తగ్గించాలి అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది. అయితే బతుకుతున్న అందరూ కూడా ప్రైవేట్ సెక్టార్ ఈరోజు ఎక్కువ శాతం. అయితే కాబట్టి దాన్ని పోగొట్టుకోకూడదు. దానిలో కొన్ని సంస్కరణలు తెచ్చుకొని మనకు అనుకూలంగా మార్చుకొని చేయాల్సి ఉంటుంది. ఒకే మామూలుగా అత్యాశ కలిగిన పెట్టుబడిదారుడుగా ఉండకూడదాడు అనేది నా భావన. పెట్టుబడిదారుడు మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేకపోయినా మరీ అత్యాశ కలిగిన పెట్టుబడిదారులు ఉన్నట్లయితే వ్యవస్థ కొద్దిగా ఇబ్బందులు అవుతాయి అనేది నా అభిప్రాయం అన్నమాట. తర్వాత నేను కొన్ని అంశాలు మనం చెప్పుకున్నామండి. మీరు దాదాపుగా 10 అంశాలు మేనిఫెస్టోలో చేర్చారు, దశ లక్ష్యాలతో. ఆ మేనిఫెస్టో గురించి మీరు సమగ్రంగా వివరించండి. 10 అంశాల మీద ఒక్కొక్క నిమిషం పాటు మాకు వివరించండి సార్, మొత్తం మా పాఠకులకి. మొట్టమొదటి వ్యవసాయం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యవసాయంలో కూడా పట్టుబద్దులు ఉన్నారు, కార్మిక పక్క సంఘటితం ఉన్నారు, అసంఘటితం ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. మొట్టమొదటి వ్యవసాయం గురించి మాట్లాడాలి. వ్యవసాయానికి గిట్టుబడి కావట్లేదు అసలు. అందుకనే వ్యవసాయాన్ని ఎక్కువ మంది వదిలేస్తున్నారు. ఈరోజు కొన్ని బీడ్లు అయిపోయినాయి, కొన్ని భూములు, వ్యవసాయ భూములు పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే పెట్టుబడికి రాబడికి చాలా అంతరం. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది తక్కువ వస్తుంది. పెట్టుబడులు ఏడో తీసుకొచ్చి పెడతారు, వడ్డీలు కట్టలేరు, గిట్టుబాటు ధర లేదు, మంచి ఎరువులు దొరకట్లేదు, ఒక్కోసారి మంచి విత్తనాలు దొరకట్లేదు, పురుగు మందులు మంచి దొరకట్లేదు. వీటన్నిటిలో నష్టాల పాలు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ మంది దూరం అయిపోతున్నారు వ్యవసాయానికి. ఈ నష్టాల వల్ల ఎక్కువ మంది దూరం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని రోజులు పోయేతలకి ఇప్పుడు ఇట్లాగే అనిపిస్తుంది మనకి. కొన్ని రోజులు పోయేతలకి ఏముంది, మన స్వయం పోషకత తగ్గుతుంది ఆహార విషయంలో. ఎప్పుడైతే రైతు పొలం నుంచి పక్కకు వచ్చేసాడు గిట్టుబాటు కాక, దీనికి కొంతమంది అంటారు ఎందుకు ఇవ్వాలి సబ్సిడీ, ఈ దేశం అంతా సబ్సిడీ. ఎందుకంటే మనం బతకాలంటే ఆహారం కావాలి, దాని ఉత్పత్తి ప్రోత్సహించాలి. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చింది అందుకనే గ్రీన్ రెవల్యూషన్ లో పెట్టుబడి సబ్సిడీలు ఎందుకు ఇచ్చారు, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఆహార ఉత్పత్తి పెరుగుతుంది, దేశ స్వయం పోషకత్వం అవుతుంది. ఈ రోజు దాన్ని క్వశ్చన్ కదా, అది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రైతులు ఈ దేశానికి ఎన్నుముక. ఇప్పటికీ భారతదేశం చాలా శాతం రైతాంగం మీద ఆధారపడి ఉంది ఆర్థిక వ్యవస్థ, కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సిందేనో. ఇంకోటి, దీనిలో రైతులు ఒడిదుడుకులు ఎక్కువగా చూస్తా ఉన్నారు మరి లైఫ్ లో. కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి, టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మొన్న వచ్చింది వరద వచ్చి టెన్షన్ పెరిగిపోద్ది. 6 రోజులు అతను టెన్షన్, పంట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు నిదానంగా వస్తా ఉంటాయి. అందుకని ఎవరికైనా కౌలు రైతైనా ఎవరికైనా కానీ, వ్యవసాయ కార్మికుడైనా ఎవరికైనా కానీ 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాము. తర్వాత ఏంటంటే ప్రైవేట్ టీచర్స్, వీళ్ళకి భద్రత కల్పించాలని దాకా మాట్లాడుకున్నాం. అలాగే వాటి మినిమం శాలరీ అనేది నిర్ణయించుకోవాలి. నా పుస్తకానికి నా కోరిక ఏంటంటే దీనిలో అటు ఇటు ప్లస్ మైనస్ ఉండొచ్చు. 15,000 టీచర్కి, 25,000 మినిమం శాలరీ లెక్చర్కి ఉండాలి ప్రారంభంలో అనేది నా కోరిక. ఇటువంటివన్నీ మనం నిర్దేశించుకొని ముందుకు పోతే అటు టీచరు ఆనందంగా ఉంటాడు, మేనేజ్మెంట్ కు లాభాలు. ఎప్పుడైతే టీచర్ ఆనందంగా ఉంటాడు, మీ లాభాలు కూడా రెట్టిపోతాయి, పిల్లలు పాఠాలు చెబుతారు, చక్కగా ఇవన్నీ కలిసి వస్తాయి. తర్వాత ఏంటంటే నిరుద్యోగ సమస్య. దీనిలో నిరుద్యోగ సమస్య దీంతో మనం చెప్పాం కదా, నన్ను చెప్పుకున్నాం, దేంతో లింక్ అయింది, వృద్ధులతో కూడా లింక్ అయిందని చెప్పాను. ఏంది 5,000 ఇవ్వమంటున్నావు. ఎప్పుడు నువ్వు ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయలేని పక్షంలో అదే అల్టిమేట్ కాదు.
నిరుద్యోగ వృత్తి అనేది అల్టిమేట్ కాదు. ప్లీజ్ నెంబర్ ఏదైనా పని చేసి ఇవ్వండి, చేపించివ్వండి. 5,000 ఊరిలో నిజం ఇంట్లో కూర్చోబెట్టి మనం ఏమట్లా పని కలిపి పంట కాలం గడ్డ మామూలుగా పనికి ఆహార పథకంలాగా ఇవ్వండి, తప్పే ఉంది. ఓకే, ఆ విధంగా ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, మొన్న వెళ్తే ఒక కాలేజీలో అడిగారు మా ప్రైవేటు లెక్చర్స్ కూడా దీనిలో ప్రైవేట్ అంటే ప్రైవేట్ లెక్చరర్స్ ఉద్యోగ భద్రత విషయంలో ఉద్యోగ భద్రత విషయం అది కాదు, ఇంకోటి అడిగారు ఏంటంటే మొన్న వేమూరు వెళ్ళినప్పుడు అడిగారు మేడం గారు, మీరేమో వెళ్ళినప్పుడు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కాక అంటే వాళ్ళకి ప్రైవేట్ లెక్చరర్, కాంట్రాక్టు ప్రైవేట్ కాకుండా అవర్లీ బేసిస్ ఉండాలి. అంటే వాళ్ళు దాదాపు 50 మీద నిలిపించదగిన వ్యక్తుల్లా ఉంటారు. దాదాపు 25,000 ఉన్నా వాళ్ళకి కాంట్రాక్ట్ గా మారలేదు, లేదా పర్మనెంట్ చేయలేదు, దానిలో రిటైర్ అయిపోతా ఉన్నారు. కానీ వాళ్ళకి చాలా వ్యత్యాసం చాలా ఉంది. 25 ఏళ్ళు చేసిందంటే ఆ వ్యత్యాసం చాలా ఉంది అనేది మనం గమనించాము. తర్వాత వాళ్ళకు కూడా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత అసంఘటిత ఉద్యోగులు లేదా సంఘటిత, వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంఘటిత అయ్యేదానికి సిపిఎస్ రద్దు అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ కావాలనేది. అలాగే అసంఘటితకు వచ్చే తలకి ప్రభుత్వం ఎవరు చేయలేకపోతారు, దాన్ని చూడాలని ప్రభుత్వాలు చూడాలి. తర్వాత ఏముందంటే అసంఘటిత కార్మికులు ఏ కూడా ఉద్యోగ భద్రత కావాలి. వీళ్ళు శ్రమ ఎక్కువైపోతుంది, ఎక్కువ గంటలు పని చేపిస్తామన్నారు పరిశ్రమల్లో, వాటిట్లో చిన్న చిన్న పరిశ్రమలో. కాబట్టి దాదాపు వీళ్ళు చివరికి వచ్చేసరికి మల్టీనేషనల్ కంపెనీలైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వారానికి 70 గంటల పని చేయాలి. ఎలా వేరు కాబట్టి ఏంటండి, అందరూ పని 8 గంటల పని విధానాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 70 గంటలకు మారితే 48 గంటలు తీసుకెళ్ళి 70 గంటలు మారితే రోగాలు ఏమవుతాయి వీళ్ళకి? వీళ్ళు సంపాదించి కొన్ని రోజులు సంపాదిస్తారు, తర్వాత ఆరోగ్యం సరి చేసుకోవడానికి సరిపోతుంది. వీళ్ళు సంపాదించేది ఏమి ఉండదు. ఇవన్నీ అత్యాశలకు పోకూడదు అనేది పెట్టుబడిదారులు విజ్ఞప్తి అనమాట. తర్వాత వీళ్ళకి కూడా 50 సంవత్సరాలు అయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు వీళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. 50 సంవత్సరాల తర్వాత 5 వేలు. తర్వాత వృద్ధుల సమస్య, ఎప్పుడైతే కార్మికులు మన ప్రజలు అంటే యూత్ అనేది ఇక్కడ లేకుండా పోయిందో, బతుకు తెరుగు కోసం ఇతర ప్రాంతాలకు పోయిందో, ఇక్కడ ముసలి వాళ్ళు మిగిలిపోతున్నారు గ్రామాల్లో. వీళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తున్నారు, మనం చెప్పుకున్నాం నిన్న. దానివల్ల సర్వైవ్ అవడం అనేది అవుతుందేమో కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేయూతలు ఇచ్చేవాళ్ళు ఎవరు. అందుకని ప్రతి మండలంలో కూడా ఒక 100 పడకల హాస్టల్ని, వృద్ధాశ్రమాన్ని పెట్టాలని మేము కోరుకుంటాం. దాన్ని పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్ను జోడించాలని కోరుకుంటాం. దాంతో అదనపు సిబ్బందిని కూడా ఉంచాలని కోరుకుంటాం. తర్వాత మహిళలపై అత్యాచారాలు అరికట్టాలి, వాటిని నిరోధించడానికి కఠినమైన చట్టాలను తీసుకోవాలి. మొన్న మధ్య జరిగింది, తెనాల్లో ఒక ఇష్యూ జరిగింది. ఇటువంటి అన్నిటి మీద కూడా నిస్వార్థంగా విచారణ జరపాలి. దాన్ని మీరు కఠినమైన చట్టాలు తీసుకొని అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుల మీద కూడా దీనిలో మళ్ళా చూడండి, ఎట్టయితే డాక్టర్లకి రక్షణ గవర్నమెంట్ పోలీసులు రక్షణ కల్పిస్తారు, అట్లాగే టీచర్ కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం, ఎంతైనా చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం. ఎందుకంటే మన రాయచోట్లో కానీ మధ్యప్రదేశ్ లో కూడా ఇదే జరిగింది. అంటే దీనికి ఏంటి అర్థం, విద్యా విధానం కూడా చాలా లోపభూయిష్టంగా ఉందనేది మనం ఎటువంటి ప్రోడక్ట్ తయారు చేస్తామో ఆలోచింపజేస్తుంది ఇవన్నీ. అందుకని ఉపాధ్యాయులకు కూడా ఎట్టయితే డాక్టర్లకి రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయో అదే చట్టాలు విద్యాలయాల్లో ఉపాధ్యాయులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. దాన్ని కూడా యాడ్ చేద్దాం అనుకున్నాం మేము. అలాగే శాస్త్రీయ అవగాహన, అదే శాస్త్రీయ, అలాగే స్త్రీలకి మహిళలకు పురుషులతో సమానమైన జీతభత్యాలు ఉండాలని, అలాగే శాస్త్రీయ అవగాహన పెంచాలని. ఎవరు పెంచాలి? గవర్నమెంటే తీసుకోండి బాధ్యత. మనం చూసారు అగోరి రకరకాల పుకార్లు షికార్లు చేసి ఆమెను పట్టించుకునే వాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. ఏంటంటే మన ఆచార సాంప్రదాయం అంటారు, ఇవన్నీ కాదండి. రోడ్ల మీద రాకూడదు వాళ్ళు. ఆచారం మీడియా కూడా ఫోకస్ చేసి ఏదైనా తగ్గించారు. చాలా సంతోషం. ఈ రోజుకి సమస్య సమస్య చాలా సంతోషంగా ఉంది మాకు. అలాగే సహజ సంపద, ఇసుక లేకపోతే గ్యాస్ ఇటువంటి ప్రజలకే హక్కు ఉండాలని ఇసుక దాదాపు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఏదైనా ఉంటే మిడిల్ మ్యాన్ ఎవరైనా చూసుకోండి, తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి కూడా దానిలో ఏమైనా అవినీతి జరుగుతూ ఉందని నాకు అనుమానం. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇసుక తీసుకొచ్చి తోలుకుంటున్నారు. కాదు, మంచి పద్ధతి కాదు. అవసరం ఉండాలి, తెచ్చుకోండి అనేది నా కోరిక. తర్వాత ప్రభుత్వ రంగాల సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదు.
దేశ రక్షణ విభాగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు వద్దు, అలాగే స్టీల్ ప్రైవేట్ విశాఖ వైజాగ్ స్టీల్ ని ప్రైవేటీకరణ అంటే ఏంటి, కోర్ సెక్టార్ లో అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. ఎందుకంటే ఇదే మనకి రెవెన్యూ జనరేట్ చేస్తుంది, వాటిని మనకు జీతాలుగా ఇవ్వడానికి ఆస్కారం. ఎల్ఐసి కానివ్వండి, టెలిఫోన్, ఇవన్నీ ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు, రైల్వేస్, విమానాలు ఇవన్నీ చేయకూడదు, చేసేస్తుంది అది. అది ఆపాలని మా కోరిక. తర్వాత లాస్ట్ కి ఆ రైతులు కానీ ఎవరికైనా కానీ మనం 5,000 పెన్షన్ ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మా కోరిక. ఈ క్లుప్తంగా మేము పెట్టిన మేనిఫెస్టోలోని విషయాలు. వీటన్నిటి మీద మనం కృషి చేద్దాం అందరం కలిసి. నేను కూడా నా వంతు కృషి చేసి మీకు ఈ అందేలా చేస్తానని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాను పట్టభద్రులారా. థ్యాంక్ యూ సార్. మీరు మంచిగా ఉంది. మరి దశాదేశ లక్ష్యాలతో మీరు తీసుకున్నటువంటి 10 అంశాలు ఈ యొక్క మేనిఫెస్టోలో రూపొందించడం, మీరు నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క లక్ష్యాలతో కూడినటువంటి ఈ 10 అంశాలను రూపొందించి మరి దీన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మీరు ముందుకెళ్ళడం అనేది చాలా ముదావహం అండి. మరి పట్టభద్రులందరూ కూడా మరి అంతా రిసీవ్ చేసుకుంటారని నేను భావిస్తూ మా స్టూడియోకి వచ్చి మరి మీ అమూల్యమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. మళ్ళీ ఒకసారి కలుస్తాం. థ్యాంక్ యూ సార్. పట్టభద్రులకి నమస్కారం అండి. మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకేసి గెలిపిస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.